పెరిగిన ఇంధన ధరలకు తోడు వంటింట్లో వినియోగించే నిత్యావసర ధరలకు రెక్కలు రావడంతో సామాన్యుల నెత్తిన పిడుగుపడినట్లయింది. వంట నూనెలతో పాటు ఏం కొనాలన్నా ధరలు షాక్ కొడుతూ ఉండడంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. అటు కడుపు నిండా తినలేక, పస్తులుండలేక నరక యాతన అనుభవిస్తున్నారు. ఎన్నికల ముందు ఎన్నెన్నో హామీలిచ్చిన ప్రభుత్వం ఇప్పుడు అధికారంలోకి వచ్చాక ధరలు పెంచుతూనే పోతోందంటూ అసహనం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు ఏలూరు మార్కెట్ నుంచి అందిస్తారు. ఒకవైపు పెరిగిన పెట్రోల్ డీజిల్ ధరలు, మరోవైపు సామాన్యులకు సంబంధించినటువంటి నిత్యావసర వస్తువుల ప్రభావం ఏ విధంగా చూపుతుందో ఇక్కడ ఉన్నటువంటి ఏలూరు సంబంధించిన మార్కెట్లో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి ఛాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు కానీ సామాన్యులు కానీ వీటితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఎలా ఉంది? ఒకవైపు యుద్ధ ప్రభావం, మరోవైపు డీజిల్ పెట్రోల్ పెరగడంతో సామాన్యుడిపై నిత్యావసర వస్తువుల ప్రభావం కూడా ఎలా పడుతుంది? రేట్లు ఎలా ఉంది మార్కెట్లో? మొన్నటి వరకు పచ్చిశనగపప్పు, కందిపప్పు ఉన్న రేట్ల మీద ఈ మధ్యకాలంలో ఈ నెల రోజుల్లో ప్రతి క్వింటాల్కి 1000 రూపాయల చొప్పున ఎనైన్స్ రేటు పెరగడం జరిగింది. పచ్చిశనగపప్పు మొన్నటి వరకు 70 రూపాయలు ఉన్న పచ్చిశనగపప్పు ఇప్పుడు 80 రూపాయలు, 82 రూపాయలు వచ్చింది. అలాగే 100, 108 రూపాయలు, 104 రూపాయలు ఉన్న కందిపప్పు ఇప్పుడు 116, 118 రూపాయలు. మిగిలిన ఈ బియ్యం కూడా కేజీకి 2-3 రూపాయలు పెరగడం జరిగింది. 2 నుంచి 5 రూపాయలు పెరిగింది మంచి రకాలు. అలాగే నిత్యావసర వస్తువుల్లో వెల్లుల్లిపాయలు పెరిగినాయి, ఎండుమిర్చి అట్లాంటివి కొన్ని మామూలుగానే ఉన్నాయండి. కొన్ని చాలా వరకు ఆయిల్ రేట్లే, ఇది మన గ్రౌండ్ నట్ ఆయిల్ వచ్చేటప్పటికి 175 నుంచి 180 రూపాయలు నెంబర్ ఉన్న పచ్చళ్ళ రకాలు. తక్కువ రకాలు వచ్చేటప్పటికి 160 రూపాయలు ఉందండి. సన్ఫ్లవర్ ఫ్రీడమ్ వచ్చేటప్పటికి 175 రూపాయలు ఉంది. గతంలో 150 రూపాయలు ఉంది. గతంలో 130 రూపాయలు ఉన్న మామూలు జనరల్ బ్రాండ్స్ ఇప్పుడు 145 రూపాయలు అట్లా అయినాయి. ఆయిల్ కూడా కేజీకి 20 రూపాయలు పెరిగిందండి. ఏంటని అడిగితే డీజిల్ పెరిగింది అనేది చెప్పడం జరుగుతుంది. ఇంకా అలాగే పబ్లిక్ కూడా ఏదో ఓర్చుకొని తీసుకొని వెళ్తున్నారు. ప్రజలకు నిత్యావసర వస్తువుల ధరలు అందుబాటులో తీసుకురావాల్సిన ప్రభుత్వం మాత్రం చోద్యం చూస్తూ ఉంది. నిత్యావసర వస్తువుల ధరలు తగ్గితే ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. కానీ ధరల పెరుగుదల విషయంలో మాత్రం ప్రభుత్వం ఏమీ పట్టించుకోవట్లేదు. ఈరోజు ప్రజల యొక్క కొనుగోలు శక్తిని పెంచే పని ఆ మేరకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి మీ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ఏమండి, ఎలా ఉన్నాయండి ధరలు? ఎలా ఉన్నాయి నిత్యావసర వస్తువుల ధరలు? బాగా పెరిగిపోయినాయండి. అసలు కొనలేకపోతున్నాం, తినలేకపోతున్నాం. 130 రూపాయలు అన్న నూనె వచ్చి 195 రూపాయలు అయిపోయింది. కొనలేకపోతున్నాం, తినలేకపోతున్నాం. ప్రభుత్వం ఏం పట్టించుకోవట్లా. ఒకప్పుడు తగ్గిస్తానంది. ఇక మా అలాంటి పేదలు అన్న వాళ్ళు ఎవరో తినలేకపోతున్నాం. మీరు గవర్నమెంట్ ఏదో విధంగా చూసి తగ్గిస్తే మా పేదలు అన్న వాళ్ళు బాగుంటుంది. ఎండాకాలం ఎండలు కూడా ఎక్కువ ఉన్నాయి, ఏ పని చేసుకోలేకపోతున్నాం. ప్రధానంగా చూస్తే కనుక మీరంతా కూడా ఒకటే స్పష్టం చేస్తారు, నిత్యావసర వస్తువుల విషయంలో కూడా ఏదైతే ధరల విషయంలో పట్టుకోవాలంటేనే షాక్ కొడుతున్నాయి. పప్పు దినుసులు కానీ, మరోవైపు చూస్తే కనుక నిత్యావసర వస్తువులు ఆయిల్ ధరలు కానీ పూర్తి స్థాయిలో కూడా పెరిగిపోయాయి. ఒకవైపు చూస్తే కనుక ఎన్నికల్లో హామీలు ఇచ్చినటువంటి పాలకులు కూడా నిత్యావసర వస్తువుల ధరలు కట్టడి చేస్తాము, తాము వస్తే ఎంత మేలు చేస్తామని చెప్పిన వారు ఇప్పుడు ఉన్నటువంటి తమను కూడా పూర్తి స్థాయిలో నిర్లక్ష్యం వహిస్తున్నారు. సామాన్యుడు బతుకుబండి లాగాలంటే నిత్యావసర ధరలతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్నామని చెప్పి ఒకవైపు పెట్రోల్ డీజిల్ ధరలు ఆకాశాన్ని అంటున్న ధరలు, మరోవైపు నిత్యావసర వస్తువుల ధరలు కూడా మండిపోతున్నాయి. వీటిపై కూడా కళ్ళు వేయాలి, ప్రభుత్వాలు కళ్ళు తెరిచి ప్రజలకి పూర్తి స్థాయిలో అందుబాటులో తీసుకురావాలని చెప్పి వీరు కూడా కోరుతున్న పరిస్థితి కూడా కనపడుతుంది. నరేష్ రాజు, సాక్షి, ఏలూరు జిల్లా నుంచి.